వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మనం తెలుసుకుందాము. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్ యూజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి పుట్టి ప్రశ్నలు. మామూలుగా మనము క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది, అవి లాంగ్ క్వశ్చన్స్ అంటాము. ఒక స్టేట్మెంట్ తర్వాత చిన్న షార్ట్ క్వశ్చన్ వేసినట్లయితే దీన్ని క్వశ్చన్ ట్యాగ్ అనడం జరుగుతుంది. ఇవి కన్ఫర్మేషన్ క్వశ్చన్స్గా కూడా మనం కన్ఫర్మ్ క్వశ్చన్స్గా చెప్పడం జరుగుతుంది. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ యూజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ చివర ఉన్న వీటిని క్వశ్చన్ ట్యాగ్స్గా చెప్పడం జరుగుతుంది. దిస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇవి సాధారణంగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలనేది మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాము. సో పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగిటివ్ ట్యాగ్. సాధారణంగా స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే ట్యాగు నెగిటివ్లో వేయవలసి ఉంటుంది. ఇట్ ఈజ్ వెరీ హాట్, ఇది ఒక స్టేట్మెంటు. దీనికి ట్యాగ్ వేయవలసి వచ్చేటప్పుడు ఈజింట్ ఇట్ అని మనము వేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, ట్యాగు నెగిటివ్లో ఉంది. దే ఆర్ వెరీ నైస్ ఆర్ంట్ దే. ఇక్కడ కూడా దే ఆర్ వెరీ నైస్ అనేది స్టేట్మెంటు. ఈ స్టేట్మెంట్కి ఆర్ంట్ దే అని మనం క్వశ్చన్ ట్యాగ్ వేయవలసి వచ్చింది. లతా విల్ కమ్ టుమారో వోంట్ షీ. ఇక్కడ లతా విల్ కమ్ టుమారో అనేది ఒక స్టేట్మెంటు. దీనికి వోంట్ షీ అని మనం క్వశ్చన్ ట్యాగ్ వేయడం జరిగింది. గోపి హ్యాస్ ఫర్గెటన్ మీ హ్యాజింట్ హీ అనేది ట్యాగ్ అవుతుంది. సో ఈ విధంగా మనము స్టేట్మెంట్ చివర ఉపయోగించేదానిని క్వశ్చన్ ట్యాగ్గా చెప్పడం జరుగుతుంది. వీటిని ఉపయోగించేటప్పుడు ఇక్కడ ఉండే ఆక్సిలరీ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ని మనము ట్యాగ్లో తీసుకొని అక్కడ ఉండే నౌన్ ఆర్ ప్రొనౌన్గా చేంజ్ చేసి రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా ఈజ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈజ్తో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సబ్జెక్ట్గా ఇట్ ఉంది కాబట్టి మళ్ళీ మనము ఇట్ అనే ప్రొనౌన్నే యూజ్ చేయడం జరిగింది. సో దే ఆర్ వెరీ నైస్. ఇక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్ ఆర్ ఉంది కాబట్టి ఆరింట్ అని ఉపయోగించడం జరిగింది. దే అనే సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్గా మళ్ళీ దేని ఉపయోగించడం జరిగింది. ప్రొనౌన్ ఉండేటప్పుడు సేమ్ ప్రొనౌన్ ఉపయోగించడం జరుగుతుంది. వేరేజ్ నౌన్ ఉండేటప్పుడు ఇక్కడ నౌన్తో ఉన్నది. లతా విల్ కమ్ టుమారో. లతా విల్ కమ్ టుమారో అనే సెంటెన్స్లో లతా అనేది నౌను కాబట్టి ఇక్కడ విల్ వచ్చేటప్పుడు వోంట్ అనేది మనము ఉపయోగించవలసి ఉంటుంది. విల్ తాలూకా క్వశ్చన్ ట్యాగు వోంట్గా మనము చెప్పవలసి ఉంటుంది. విల్ నాట్ అని మనం ఉపయోగించడం జరగదు. విల్ వోంట్ అని మాత్రమే ఉపయోగించాలి. లతా సబ్జెక్ట్ కాబట్టి దాని యొక్క ప్రొనౌన్ లతా యొక్క ప్రొనౌన్ షీ అవుతుంది కాబట్టి ఇక్కడ వోంట్ షీ అనే క్వశ్చన్ ట్యాగ్ని వేయవలసి వచ్చింది. గోపి హ్యాస్ ఫర్గెటన్ మీ. ఇక్కడ గోపి అనేది నౌను, హ్యాస్ ఫర్గెటన్ మీ. సో ఇక్కడ స్టేట్మెంటు హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఆరు ఆక్సిలరీ వెర్బు. ఈ ఆక్సిలరీ వెర్బ్ని ఇక్కడ మనము తిరిగి ఉపయోగించాలి. హ్యాజింట్ హీగా మనము ఇక్కడ మార్చి చెప్పవలసి ఉంటుంది. కారణము మనము హెల్పింగ్ వెర్బ్ కానీ ఆక్సిలరీ వెర్బ్ కానీ ఏది ఉంటే దాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది క్వశ్చన్ ట్యాగ్లో. అలాగే నౌన్కు బదులుగా వాటి యొక్క ప్రొనౌన్ని మనం ఉపయోగించవలసి ఉంటుంది. నెగిటివ్ స్టేట్మెంట్ టేక్స్ పాజిటివ్ ట్యాగ్. నెగిటివ్ స్టేట్మెంట్స్కి పాజిటివ్ ట్యాగు రాయవలసి ఉంటుంది. స్టూడెంట్స్ హ్యావింట్ రిసీవ్డ్ సర్టిఫికేట్స్. హ్యావ్ దే అనేది దీని తలక క్వశ్చన్ ట్యాగు. ఇక్కడ స్టేట్మెంట్ నెగిటివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్ దే అని యూజ్ చేయడం జరిగింది. కృష్ణ డిడ్ నాట్ ప్లే వెల్. ఇక్కడ ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ ట్యాగు మనం పాజిటివ్లో వేయడం జరిగింది. డిడ్ హీ. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డిడ్ ఉన్నది, పై సెంటెన్స్లో హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్ దే అని ఉపయోగించాము. ఇక్కడ డిడ్ హీ అని ఉపయోగించడం జరిగింది. షీ డస్ నాట్ గో దేర్. ఇందులో డస్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి డస్ అని క్వశ్చన్ ట్యాగ్లోని అలాగే షీ అనే ప్రొనౌన్ని ఉపయోగించడం జరిగింది. షీ విల్ నాట్ కమ్ టుమారో. ఇక్కడ విల్ అనేది ఆక్సిలరీ వెర్బు కాబట్టి విల్ ఉపయోగించి హీ అనే ప్రొనౌన్ను ఉపయోగించడం జరిగింది. మనము క్వశ్చన్ ట్యాగ్లో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఒక ఆక్సిలరీ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ ప్రొనౌను క్వశ్చన్ మార్కు యూజ్ చేయవలసి ఉంటుంది. ఇది నెగిటివ్ స్టేట్మెంట్స్కి అయితే పాజిటివ్ ట్యాగ్ వేయవలసి ఉంటుంది.
ఇప్పుడు కొన్ని ఇంపారిటివ్ సెంటెన్సెస్కి ఏ విధంగా ట్యాగ్ వేయాలో చూద్దాము. ఇంపారిటివ్ సెంటెన్సెస్ అంటే కమెంట్స్, రిక్వెస్ట్స్, ఆర్డర్స్, వీటిని ఇంపారిటివ్ సెంటెన్సెస్గా మనము చెప్పడం జరుగుతుంది. గో దేర్ అనేది ఒక ఇంపారిటివ్ సెంటెన్స్. వోంట్ యూ అని మనము దానికి క్వశ్చన్ ట్యాగ్ రాయవలసి ఉంటుంది. తప్పనిసరిగా ఇంపారిటివ్ సెంటెన్సెస్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మాత్రమే వేయవలసి ఉంటుంది. క్లోజ్ ద విండో, వోంట్ యూ. స్టాప్ టాకింగ్, వోంట్ యూ. ఈ విధంగా మనకి ఏ ఇంపారిటివ్ సెంటెన్స్ అయినప్పటికీ విల్ మాత్రమే ఉపయోగించాలి. దానికి నెగిటివ్ సెంటెన్స్గా విల్ నాట్ ఆర్ వోంట్ ఉపయోగించడం జరుగుతుంది. ఏ ఇంపారిటివ్ సెంటెన్స్ అయినా వోంట్ మాత్రమే ఉపయోగించాలి. ఇంపారిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎప్పుడు యూగానే ఉంటుంది కాబట్టి యూ అనే సబ్జెక్ట్ని ప్రొనౌన్ని తీసుకోవడం జరుగుతుంది. గో దేర్ మీన్స్ యూ గో దేర్ అని అర్థము కాబట్టి వోంట్ యూ అని వేయడం జరుగుతుంది. క్లోజ్ ద విండో, యూ క్లోజ్ ద విండో అని అర్థం కాబట్టి వోంట్ యూగా ఉపయోగించడం జరుగుతుంది. స్టాప్ టాకింగ్ అంటే యూ స్టాప్ టాకింగ్ అని అర్థము కాబట్టి వోంట్ యూ కింద మనం క్వశ్చన్ ట్యాగ్ రాయవలసి ఉంటుంది. తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపారిటివ్ సెంటెన్సెస్లో వోంట్ అనే హెల్పింగ్ వెర్బ్ మాత్రమే రాయవలసి ఉంటుంది. యూ అనే సబ్జెక్ట్ రాయవలసి ఉంటుంది. వెరాజ్ ఇక్కడ ఐకి వచ్చేటప్పటికి కొద్దిగా డిఫరెంట్గా ఉండే క్వశ్చన్ ట్యాగ్ వేయవలసి ఉంటుంది. ఐ ఆమ్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇక్కడ ఐ సబ్జెక్టుగా ఉంది, హెల్పింగ్ వెర్బ్ యామ్ ఉంది, కానీ ట్యాగ్ వేసేటప్పుడు మాత్రము ఆర్ ఇంటూ ఐగా రాయవలసి ఉంటుంది. ఐ ఒక్కదానికి ఇక్కడ మనం మినహాయింపు, యామ్ ఉపయోగించకుండా ఆర్ను మాత్రమే ఉపయోగించాలి. పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వేయడం జరిగింది. ఆర్ ఇంటూ ఐగా మనం క్వశ్చన్ ట్యాగ్ రాయవలసి ఉంటుంది. ఐ ఆమ్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూకి ఆర్ ఇంటూ ఐ అనేది క్వశ్చన్ ట్యాగ్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఐకి ఒక్కదానికి మాత్రమే హెల్పింగ్ వెర్బ్ ఆర్ తీసుకోవాల్సి ఉంటుంది కేవలము పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు. వేరేజ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు ఐ ఆమ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ, ఇది నెగిటివ్ స్టేట్మెంటు. ఈ నెగిటివ్ స్టేట్మెంట్కి మనం యామ్ ఐ అనే క్వశ్చన్ ట్యాగ్ మాత్రమే వేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఆక్సిలరీ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ ఉందో దాన్ని మాత్రమే మనము తీసుకోవడం జరుగుతుంది. పాజిటివ్ స్టేట్మెంట్స్కి ఆ విధంగా కాకుండా ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాము. నెగిటివ్ స్టేట్మెంట్స్కి మాత్రము యామ్ మాత్రమే తీసుకుంటాము. యామ్ ఐ అని మాది క్వశ్చన్ ట్యాగ్ వేయవలసి ఉంటుంది. ఈ వీడియో తర్వాత మీకు ప్రాక్టీస్ కోసము కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ సెంటెన్సెస్ మీరు చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్గా ఒక 20 సెంటెన్సెస్ వరకు మీకు ఇవ్వడం జరిగింది క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించి. వాటిని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా ఈ టాపిక్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. I can feel it.